Hi guys, welcome back to our channel. Welcome back to one more new video. నేను ప్రెగ్నెన్సీ సిరీస్ స్టార్ట్ చేశాను. మీ అందరికి తెలుసు ప్రెగ్నెన్సీలో జరిగే డిఫరెంట్ స్కాన్స్ అన్నిటి గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. సో వాటి కింద నాకు చాలామంది కమెంట్స్ చేశారనమాట. సో ఆ కమెంట్స్లో ఏమేమి క్వశ్చన్స్ అడిగారో అవన్నీ ఇందులో ఆన్సర్ చేద్దాం అనుకుంటున్నాను. మీరు ఎవరైనా ఆ వీడియోస్ చూడకపోతే ఒకసారి ఛానల్లో వెళ్ళి ఆ వీడియోస్ చూడండి, మీకు చాలా ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది అందులో. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని ఉండకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా తర్వాత వచ్చే వీడియోస్లో కూడా మీకు చాలా ఇన్ఫర్మేషన్ తెలియబోతుంది. అండ్ ఈ వీడియోలో మేజర్గా నేను ఏం క్వశ్చన్స్ ఆన్సర్ చేద్దాం అనుకుంటున్నాను అంటే, కొంతమంది ప్రెగ్నెన్సీ డైట్ గురించి చెప్పు అక్క అని అడిగారు. ప్రెగ్నెన్సీలో చేసే పనులు ఏంటి, చేయకూడదు అంటే ప్రెగ్నెన్సీలో డూస్ అండ్ డోంట్స్ గురించి అడిగారు. అండ్ నాకు బ్లడ్ ప్రెగ్నెన్సీ స్టార్ట్ అయినప్పుడు 7.5 ఉండే, ఫైనల్లీ డెలివరీ టైంకి ఆల్మోస్ట్ 12కి రీచ్ అయిందనమాట. సో ఏం ఫుడ్ తీసుకున్నారు బ్లడ్ పెరగడానికి అని ఇలాంటి క్వశ్చన్స్ అడిగారు. అండ్ ఇంకొంతమంది ఈచ్ స్కాన్కి ఎంత బిల్ అయింది, హాస్పిటల్ ఫైనల్ డెలివరీకి బిల్ ఎంత అయింది అని ఈ క్వశ్చన్స్ అడిగారు. సో ఈ హాస్పిటల్ బిల్స్ గురించి, డెలివరీకి ఎంత బిల్ అవుతుంది, ఏ హాస్పిటల్ ఎంత అవుతుంది, కొన్ని ఫేమస్ హాస్పిటల్స్ తీసుకొని ఇంకో వీడియోలో చెప్తాను. ఈ పర్టికులర్ వీడియోలో మాత్రం ఓన్లీ డైట్ ప్లాన్ గురించి చెప్పబోతున్నాను. అండ్ బ్లడ్ ఇంక్రీజ్ అవ్వడానికి నేనేం చేశాను అవన్నీ చెప్పబోతున్నాను. అండ్ వీడియోలోకి వెళ్ళే ముందు, నేనైతే డాక్టర్ కాదు అండ్ ప్రొఫెషనల్ కూడా కాదు. నాకు నేను ఒక 2-3 డాక్టర్స్ దగ్గరికి వెళ్ళాను. సో వాళ్ళు నాకు ఇచ్చిన డైట్ అవన్నీ సమ్మరైజ్ చేసి చెప్తాను. ఇక్కడ అయితే ప్రెగ్నెన్సీలో ఏం తినొచ్చు అనేది చూద్దాము. నిజం చెప్పాలి అంటే ప్రెగ్నెన్సీలో ఇది తినకూడదు అని అలాంటివి ఏం లేవు అని డాక్టర్ చెప్పారు. కానీ కొన్ని ఫుడ్స్ ఉంటాయి, అది ఒక పర్టికులర్ పర్సన్ కండిషన్ని బట్టి అవాయిడ్ చేయమని చెప్తారు. సో మేజర్గా ఫస్ట్ అయితే మెయిన్ మీల్లో రైస్ కానీ, రోటీస్ కానీ, చపాతీస్ కానీ, జొన్న రొట్టె కానీ, జొన్న రొట్టె, రైస్, చపాతీస్ ఇవన్నీ ఇంక్లూడ్ చేసుకోండి. రైస్ కన్నా రోటీస్లోనే ఎక్కువ ప్రోటీన్స్ ఉంటాయి. సో మీకు ఒకవేళ రైస్ తినాలి అనిపించకపోతే దానికి రీప్లేస్మెంట్గా ఫ్రూట్స్ కాకుండా రోటీస్ అయినా, చపాతీస్ అయినా అలా తింటే మంచిది. అంటే నాకు ఇనిషియల్ డేస్లో ఫస్ట్ 2 months అప్పుడు, 3rd month అప్పుడు రైస్ తినాలని ఉండేది కాదు. రీప్లేస్మెంట్గా ఫ్రూట్స్ తీసుకునేదాన్ని. సో డాక్టర్ అడిగారనమాట, నాకు నీకు రైస్ తినాలనిపించట్లేదు అన్నావు, మరి దానికి రీప్లేస్మెంట్గా ఏం తింటున్నావు అంటే ఫ్రూట్స్ తింటున్నాను అని చెప్తే డాక్టర్ అన్నారు, ఫ్రూట్స్ మంచివే కానీ రైస్కి, మెయిన్ మీల్కి రీప్లేస్మెంట్గా తీసుకోకూడదు. అవి ఇంక్లూడ్ చేసుకో డైట్లో, బట్ రైస్ తినాలనిపించకపోతే రోటీసో, చపాతీసో తీసుకోగానే దానికి రీప్లేస్మెంట్గా ఫ్రూట్స్ తీసుకోవడం కరెక్ట్ కాదు అని చెప్పారు. సో అందుకే ఇదే ఫస్ట్ పాయింట్గా చెప్తున్నాను. చాలామందికి రైస్ తినాలనిపించదు, దానికి రీప్లేస్మెంట్గా రోటీస్ ఆర్ చపాతీస్ తీసుకోండి, ఫ్రూట్స్ కాదు. అండ్ నెక్స్ట్ చాలా లిక్విడ్ తీసుకోవాలి, లైక్ వాటర్. ముందు కొంచెం వాటర్ తక్కువ తీసుకునే వాళ్ళు కానీ అలా ఉంటే వాటర్ కంటెంట్ చాలా ఎక్కువ తీసుకోవాలి. అట్లీస్ట్ రోజుకి 5 to 6 లీటర్స్ తీసుకోవాలి. అలారం పెట్టుకొని అయినా తాగండి, కానీ రోజుకి 5 to 6 లీటర్స్ ఖచ్చితంగా తాగండి. ఫ్రూట్స్లో అన్ని ఫ్రూట్స్ తినొచ్చు, కానీ కొంతమంది లైక్ బనానా, పపాయ అండ్ పైనాపిల్ ఇలాంటివి తీసుకోవద్దని చెప్తారు. డాక్టర్ అయితే నాకు అన్నీ తీసుకోవాలని చెప్పారు, బట్ నేను ఇంట్లో పెద్దవాళ్ళు చెప్పింది విని పపాయ అండ్ పైనాపిల్ ఇగ్నోర్ చేశాను. ఇవి 2 మాత్రం నేను ఇగ్నోర్ చేశాను. డ్రై ఫ్రూట్స్ విషయానికి వస్తే ఆల్మండ్స్ నైట్ వాటర్లో నానబెట్టి డైలీ మార్నింగ్ 5 to 6 తీసుకోండి. ఖచ్చితంగా 9 months మొత్తం తీసుకోండి. అండ్ నెక్స్ట్ డేట్స్ తీసుకోవాలి. డేట్స్ కూడా డైలీ 4 to 5 సరిపోతాయి. అండ్ ఇంకా పిస్తా అండ్ ఆల్సో వాల్నట్ అయితే ఖచ్చితంగా తీసుకోండి. ఇది డైలీ ఒకటి తీసుకుంటే సరిపోతుంది. తినడానికి కొంచెం ఇబ్బందిగా అనిపించవచ్చు, ఎందుకంటే టేస్ట్ బాగుండదు. ఎందుకు తినాలి అంటే బేబీ బ్రెయిన్ గ్రోత్ డెవలప్మెంట్ కోసం చాలా బాగా యూజ్ అవుతుందంట. సో మీ పిల్లలు పుట్టిన తర్వాత షార్ప్గా ఉండాలి, మంచిగా ఉండాలి అని అంటే వాల్నట్స్ ఖచ్చితంగా తినండి, కొంచెం కష్టమైనా తినండి. అండ్ వీటితో పాటు అంజీర్ కూడా తీసుకోండి. నేను ఒక టిప్ చెప్తాను మీకు. డ్రై ఫ్రూట్స్ ఏంటి అంటే, నేను ఒక ఫస్ట్ few months తిన్నాను, తర్వాత ఇంకా బోర్ కొట్ట ఏంటో మర్చిపోయాను అనమాట డ్రై ఫ్రూట్స్ తినడము. అయితే కార్తిక్ ఏం చేశాడు అంటే, డైలీ నేను తినాల్సిన డ్రై ఫ్రూట్స్ అన్నీ ఒక బౌల్లో వేసి నాకు ఇచ్చేవాడు అనమాట మార్నింగ్. అలా బౌల్లో వేసి ఇస్తే నేను ఇంకా ఈవినింగ్ వరకు అలా వర్క్ చేస్తూ అప్పుడప్పుడు తినేసేదాన్ని. ఈ టిప్ నాకు నచ్చింది అనమాట. మీరు కూడా ఎవరైనా ఇలా మర్చిపోవడం కానీ, అంటే మన పనుల్లో మనం బిజీ ఉండి అప్పుడప్పుడు మర్చిపోతాము. సో అలా మార్నింగే బౌల్లో వేసుకొని పక్కన పెట్టేసుకుంటే ఫ్రూట్స్ కానీ ఏవైనా కూడా అలా వర్క్ చేస్తూ తినేసేయచ్చు అనమాట. లేదా నాన్ వెజ్ అయితే తినొచ్చు, లైక్ చికెన్ కన్నా మటన్ అండ్ ఫిష్ తింటే చాలా మంచిది. కొంతమంది ఫిష్ ఇగ్నోర్ చేయాలి అని చెప్తారు, కానీ ఫిష్ చాలా మంచిది, మంచి ప్రోటీన్స్ ఉంటాయి. డాక్టర్ తీసుకోవాలి ఫిష్ అని చెప్పారు. అండ్ మటన్ తినొచ్చు, ఎగ్స్
బాయిల్డ్ ఎగ్స్ ఖచ్చితంగా రోజు డైలీ 2 తినాలన్నమాట. అండ్ ఇంకా మేజర్ డౌట్ ఏంటంటే చాలా మందికి అంటే బయట ఫుడ్స్ తినొచ్చా ప్రెగ్నెన్సీలా అని. ప్రెగ్నెన్సీ నిజం చెప్పాలి అంటే బయట ఫుడ్స్ కంప్లీట్గా ఇగ్నోర్ చేయాలి అనేది కాదు, కానీ లిమిటెడ్ అమౌంట్లో తీసుకోవాలన్నమాట. మరీ కంప్లీట్గా బయట ఫుడ్ తింటే హెల్త్కి మంచిది కాబట్టి మీకు ఇంకా మీ లోపల ఉన్న బేబీ ఇద్దరు హెల్తీగా ఉంటే బయట ఫుడ్ చాలా తక్కువ తీసుకోండి. ఎందుకంటే క్రేవింగ్స్ ఖచ్చితంగా ఉంటాయి ప్రెగ్నెన్సీలో ప్రతి ఒక్కరికి ఏదైనా కూడా. సో కంప్లీట్గా తినొద్దు అని కాదు, కానీ అప్పుడప్పుడు ఎప్పుడో ఒకసారి అకేషనల్గా తినండి, ఏం కాదు. అండ్ తర్వాత వెజిటేబుల్స్ విషయానికి వస్తే అన్ని వెజిటేబుల్స్ తినొచ్చు. మేజర్గా లీఫీ వెజిటేబుల్స్ ఇలాంటివి ఖచ్చితంగా తీసుకోండి. ప్రెగ్నెన్సీలో జనరల్గా థైరాయిడ్ వస్తుంది కొంతమందికి షుగర్ వస్తుంది, ఇలాంటి ఇష్యూస్ ఉంటాయి కాబట్టి సో మీ పర్టికులర్ కేస్ని బట్టి కొన్ని వెజిటేబుల్స్ ఇగ్నోర్ చేయాలి అని చెప్తారు. నా విషయానికి వస్తే నాకు థైరాయిడ్ వచ్చింది ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు. సో నాకు క్యాబేజ్ ఇంకా కాలీఫ్లవర్ ఇగ్నోర్ చేయమని చెప్పారు డాక్టరు. సో అలా పర్టికులర్గా పర్సన్ టు పర్సన్ కొన్ని ఇలా వేరీ అవుతాయి ఈ వెజిటబుల్స్ తినొద్దు అని చెప్పి. సో అవి రెండు నేను ఇగ్నోర్ చేస్తాను. మీకు కనుక ఎవరికైనా థైరాయిడ్ ఉంటే అవి ఇగ్నోర్ చేయండి. అండ్ ఇంకా మీకు ప్రెగ్నెన్సీలో ఇలా షుగర్ కానీ థైరాయిడ్ కానీ వస్తే అసలు భయపడొద్దు, ప్రెగ్నెన్సీ తర్వాత పోతుంది అది. బట్ అది కంట్రోల్లో ఉంచడానికి మీ 9 months ప్రెగ్నెన్సీ పీరియడ్లో అది ఇంకా ఎక్కువ కాకుండా కంట్రోల్లో ఉంచడానికి, బేబీకి ఎఫెక్ట్ అవ్వకుండా ఉండడానికి ఇలాంటివి ఇగ్నోర్ చేయాలని చెప్తారు. అండ్ షుగర్ ఉన్న వాళ్ళు కూడా కొంచెం షుగర్ వచ్చిన వాళ్ళు కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి. స్వీట్స్ ఇలాంటివన్నీ ఎక్కువ తీసుకోకుండా కంట్రోల్లో అప్పుడప్పుడు టెస్ట్ చేసుకుంటూ ఉంచాలి. అండ్ ఈ 2 టెస్ట్లు అయితే ఖచ్చితంగా చేసుకోండి. కొంతమంది డాక్టర్స్ చెప్పారంట, సజెస్ట్ చేయారంట ఈ టెస్ట్ చేసుకోమని చెప్పి. సో వాళ్ళు డాక్టర్స్ చెప్పినా చెప్పకపోయినా మీరు 4th 5th month ఆఫ్ ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు ఈ థైరాయిడ్ టెస్ట్, షుగర్ టెస్ట్ ఖచ్చితంగా చేసుకోండి. సో అవి ఉంటే మాత్రం వాటికి ఇగ్నోర్ చేయాల్సిన వెజిటేబుల్స్ లైక్ థైరాయిడ్ ఉంటే క్యాబేజీ, ఇంకా కాలీఫ్లవర్, షుగర్ ఉంటే షుగర్కి రిలేటెడ్ షుగర్ ఎక్కువ కంటెంట్ కన్జ్యూమ్ చేసుకోవడం, ఇలాంటివన్నీ ఇగ్నోర్ చేయాలి. అండ్ ఇంకొంతమందికి కాన్స్టిపేషన్ కూడా ఉంటుంది ప్రెగ్నెన్సీలో. దీనివల్ల చాలా ఇబ్బంది ఉంటుంది. సో దీనికి ఏంటంటే వామ్ వాటర్ తాగండి. మార్నింగ్ లేవగానే కొంచెం వాటర్ వామ్ చేసుకొని తాగండి. మళ్ళీ డే టైం మొత్తం కూడా వామ్ వాటరే తాగుతూ ఉండండి. కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది ఫస్ట్ ఫ్యూ డేస్ ఇట్లా వామ్ వాటర్ తాగడము, బట్ ఒక 1 week తర్వాత అలవాటు అయిపోతుంది. బట్ అలా అలవాటు అయిపోవడంలో మీకు కాన్స్టిపేషన్ ఇష్యూ పోతుంది అనమాట. దానికోసం మళ్ళీ ట్యాబ్లెట్స్ వాడి అదంతా. ఇలా వామ్ వాటర్ తాగుతూ ఫైబర్ ఫుడ్స్ ఎక్కువ తీసుకోండి, ఫైబర్ కంటెంట్ ఉన్నవి లైక్ క్యారెట్స్లో ఎక్కువ ఫైబర్ ఉంటుంది. ఇంకా ఓట్స్ ఇంక్లూడ్ చేసుకోండి మీ మీల్లో. అండ్ దీంతో పాటు గుడాలు అంటారు కదా, శనగలతో చేస్తారు, బొబ్బర్లతో చేస్తారు, ఇవి తీసుకోండి. ఇంకా బీన్స్ తీసుకోండి. ఇవన్నీ బాయిల్ చేసుకొని తీసుకోండి. సో వీటిలో కూడా కొంచెం ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. సో మీకు కాన్స్టిపేషన్ ఇష్యూ ఉంటే ఇది హెల్ప్ అవుతుంది. అండ్ ఇంకా నెక్స్ట్ ఏదైనా కూడా రా ఫుడ్ అసలు తీసుకోవద్దు, ఏదైనా బాయిల్ చేసిన తర్వాతనే తీసుకోండి. బ్లడ్ ఇంప్రూవ్ ఎలా అయింది అని అడిగారు కొంతమంది. దీనికి నాకు డాక్టర్ ఒక డైట్ ఇచ్చారు, అంటే డేలో ఇవి ఖచ్చితంగా తినాలి అని చెప్పి. దాంట్లో మేజర్గా ఏంటంటే మెయిన్గా ఐరన్ రిచ్ ఫుడ్స్ ఎక్కువ తీసుకోవాలి. బెల్లము, పల్లీలు కలిపి బయట చిక్కీస్ దొరుకుతాయి, వాళ్ళు దాంట్లో ఏం వాడతారో తెలియదు కాబట్టి ఇంట్లోనే అలా ప్రిపేర్ చేసుకోండి. బెల్లం ఇంకా పల్లీలతో లడ్డూలు లాగానో లేదా చిక్కీస్ లాగానో ప్రిపేర్ చేసుకొని తీసుకోండి. డైలీ ఒక 2-3 తిన్నాను. ఇంకా క్యారెట్ అండ్ బీట్రూట్, అయితే క్యారెట్ అండ్ బీట్రూట్ కానీ లేకపోతే ఏదైనా కూడా ఫ్రూట్స్ తిన్నా కూడా జ్యూసెస్ కన్నా డైరెక్ట్ అవి కట్ చేసుకొని తింటేనే ఎక్కువ ఎఫెక్టివ్గా ఉంటుంది. కానీ బీట్రూట్ ఇలా డైరెక్ట్ కట్ చేసుకొని తినడం కొంచెం ఇబ్బంది ఉంటుంది, టేస్ట్ బాగుంటుంది. కాబట్టి మీకు ఒకవేళ అలా తినడం కంఫర్టబుల్ అయితే అలాగే తినండి, అదే మంచిది. బట్ మీకు అలా తినడం కంఫర్టబుల్గా లేకపోతే, నాకైతే అలా కంఫర్టబుల్గా లేకుండే, సో నేను దాన్ని జ్యూస్ చేసుకొని దాంట్లో కొంచెం హనీ వేసుకొని తాగేదాన్ని. అలా కూడా నాకు వర్క్ అయింది బాగానే. బట్ మీరు డైరెక్ట్గా తినగలిగితే అలానే తినేసేయండి. అండ్ డేట్స్ తినాలి డైలీ 3 to 4. వీటితో పాటు అంజీర్ 1 or 2 తినండి డైలీ. అండ్ డైలీ 2 eggs తినాలి ఖచ్చితంగా. సో ఇవన్నీ ఎవ్రీడే ఫాలో అయితే ఖచ్చితంగా మీకు బ్లడ్లో ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. మీరు ట్రై చేసి చూడండి, ఒక 1 month ట్రై చేయండి. ఇంప్రూవ్ అయిందో లేదో మీకే అర్థమవుతుంది. తర్వాత మొత్తం 9 months మీరు కంటిన్యూ చేయొచ్చు ఎవరికైతే బ్లడ్ ఇష్యూ ఉందో. బికాజ్ ప్రెగ్నెన్సీలో బ్లడ్ ఎక్కువ ఉండడం చాలా ఇంపార్టెంట్. 9 months 9th month డెలివరీ టైంకి బ్లడ్ లేకపోతే మళ్ళీ ఎక్స్టర్నల్గా బ్లడ్ ఎక్కియాల్సి వస్తుంది, అది హెల్త్కి మంచిది కాదు. సో ఖచ్చితంగా ఈ డైట్ మీరు ఫాలో అవ్వండి, ఇంప్రూవ్ అవుతుంది ఖచ్చితంగా. ప్రెగ్నెన్సీలో ఆకలి ఎక్కువ వేస్తుంది, కానీ ఉన్న ఫుడ్ మొత్తం మీరు ఒకేసారి లైక్
లైక్ ఓన్లీ 3 మీల్స్లోనే తీసుకుంటే కొంతమందికి డైజెషన్కి ప్రాబ్లం అవుతుంది. సో అందుకే ఎప్పుడైనా తక్కువ ఎక్కువ సార్లు తినాలి అని చెప్తారనమాట. సో నాకు డాక్టర్ అయితే డైలీ 6 times తినమని ఒక మీల్ ప్లాన్ కూడా ఇచ్చారు. ఆ మీల్ ప్లాన్ మీకు చదివి చెప్తాను ఏ టైంలో ఏం తినొచ్చు ఏంటి అనేది. సో ఇక్కడ ఉంది, డాక్టర్ నాకు రాసి ఇచ్చింది. సో నేను ఇది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నాకు బ్రేక్ఫాస్ట్ అప్పుడు అలా ఏ టైంకి తినాలని చెప్పారు. మీకు ఎవరికైనా హెల్ప్ అయితే మీరు ఇది ఫాలో అయ్యి చూడండి. ఫస్ట్ ఏమో ప్రీ బ్రేక్ఫాస్ట్ అంటే లేవగానే బ్రేక్ఫాస్ట్ కన్నా ముందు లైక్ 7 to 8 ఈ మధ్యలో ఇది తినేయమన్నారు అనమాట. నైట్ నానబెట్టుకుంటాం కదా ఆల్మండ్స్, అవి ఒక 5 to 6 పీల్ ఆఫ్ చేసేసి తినమన్నారు. అండ్ నెక్స్ట్ ఒక బాయిల్డ్ ఎగ్, దీంతో పాటు మిల్క్ 1/2 లీటర్ ఆర్ 250 ml. 1/2 లీటర్ తాగడం కష్టం అనిపిస్తే 250 ml తాగండి. సో మార్నింగ్ ప్రీ బ్రేక్ఫాస్ట్కి 7 to 8 ఇవి 3 తీసుకునేదాన్ని. అండ్ నెక్స్ట్ బ్రేక్ఫాస్ట్ టైమ్ 8:30 to 9:30 మధ్యలో బ్రేక్ఫాస్ట్ చేసేయమన్నారు. ఈ బ్రేక్ఫాస్ట్ అంటే ఏదైనా బ్రేక్ఫాస్ట్ ఓకే, మీకు ఏది నచ్చితే అది, ఇడ్లీ కానీ దోశ కానీ లేదా ఉప్మా లేదా రోటీస్ ఏదైనా మీకు ఏది నచ్చితే అది తీసుకోండి. అండ్ వీటితో పాటు 1 bowl of ఫ్రూట్స్. అండ్ నెక్స్ట్ మిడ్ మార్నింగ్ స్నాక్స్ అంటే 11 to 12 మధ్యలో ఏమైనా స్నాక్స్ తీసుకోమన్నారు. ఈ స్నాక్స్లో మేజర్గా బాయిల్డ్ గ్రౌండ్ నట్స్ అంటే పల్లీలు బాయిల్ చేసుకొని కానీ లేదా పాస్తా కూడా చాలా మంచిది, ఇలా ప్రోటీన్స్ వస్తాయని చెప్పారు. పాస్తా కూడా తీసుకోండి. అండ్ నెక్స్ట్ బాయిల్డ్ పీనట్స్, చెనా, ఇవన్నిట్లో మీరు ఏవి తినాలనుకుంటే అవి ఈ టైంలో ఒక మీల్ తీసుకోండి అనమాట. ఇవన్నీ కాదు, దీంట్లో మీకు ఏవి బెటర్ అనిపిస్తే మీరు ఏ తినడంలో కంఫర్టబుల్ ఉంటే అది అనమాట. నెక్స్ట్ లంచ్ 1 to 2 మధ్యలో లంచ్ చేసేయమన్నారు. అండ్ లంచ్కి రైస్ ఆర్ చపాతీస్ మీ ఇష్టం, మీకు ఏది నచ్చితే అది. రైస్ తినాలనిపిస్తే రైస్, చపాతీస్ అయితే చపాతీస్. బట్ వీటికి డైలీ ఖచ్చితంగా దాల్ అండ్ 1 కర్రీ. దాల్ అయితే ఖచ్చితంగా తినమని చెప్పారు ఎవ్రీ లంచ్కి కానీ డిన్నర్కి కానీ. ఎవ్రీడే దాల్తో పాటు ఒక వెజిటేబుల్ కర్రీ. అండ్ రైస్తో కనుక మీరు తిన్నా చపాతీస్తో తిన్నా కూడా కర్రీ కంటెంట్ కొంచెం ఎక్కువ తీసుకోండి, బికాజ్ రైస్లో కన్నా కర్రీలోనే ఎక్కువ ప్రోటీన్స్ ఉంటాయి కాబట్టి. అండ్ నెక్స్ట్ మీరు ఒకవేళ కర్డ్ తినే పర్సన్ అయితే కర్డ్ కూడా 1 cup ఇంక్లూడ్ చేసుకోండి. అండ్ వీటితో పాటు ఏదైనా నాన్ వెజ్ ఐటమ్ కుదిరితే అప్పుడప్పుడు 2 daysకి ఒకసారి 3 daysకి ఒకసారి అయినా నాన్ వెజ్ లైక్ చికెన్, ఫిష్ ఆర్ సంథింగ్ కొంచెం కంటెంట్ ఎక్కువ అవసరం లేదు, బట్ కొంచెం ఎవ్రీడే ఇంక్లూడ్ చేసుకుంటే మంచిదని చెప్పారు. అండ్ నెక్స్ట్ ఈవినింగ్ స్నాక్స్ 4 to 5కి ఏమైనా స్నాక్స్ తినమని చెప్పారు. దీంట్లో ఫ్రూట్స్ 1 bowl of ఫ్రూట్స్. అండ్ ఇంకా పూల్ మక్కనా అని ఉంటుంది, ఇది జస్ట్ ఆయిల్ కాకపోయినా అట్లా డ్రైగా ఫ్రై చేసుకొని కొంచెం ఉప్పు కారం వేసుకొని స్నాక్స్ లాగా లైక్ కుర్కురే వీటిలాగా తినేసేయచ్చు అనమాట. ఇవి తింటే ఏంటంటే మిల్క్ ప్రొడ్యూస్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. నేనైతే ఇది తిన్నాను. ఇది ఇంక్లూడ్ చేసుకోండి మీరు స్నాక్స్ టైంలో. అండ్ ఈవినింగ్ ఒక ఎగ్ తినేసేయండి. డైలీ 2 eggs అని చెప్పారు కదా, మార్నింగ్ 7 o'clock అప్పుడు ఆ టైంకి ఒకటి, ఈవినింగ్ అప్పుడు ఒక ఎగ్ తినేస్తే సరిపోతుంది. అండ్ నెక్స్ట్ డిన్నర్ 8 to 8:30కి సేమ్ ఇంకా లంచ్లో ఇలా తీసుకున్నాం అలానే రైస్, చపాతీస్, దాల్ ప్లస్ 1 వెజ్ కర్రీ కంటెంట్ ఎక్కువ తీసుకోవడము. అండ్ నైట్ పడుకునేటప్పుడు ఇంకా మీరు ఎప్పుడైతే అప్పుడు పడుకుంటారో అప్పుడు ఇంకో 250 ml ఆఫ్ మిల్క్. మీరు మార్నింగే 1/2 లీటర్ అంటే 500 ml మిల్క్ తాగేస్తాము అనుకుంటే ఓకే, లేదంటే నైట్ పడుకునేటప్పుడు ఒకసారి తాగితే మంచిదన్నమాట. ఇవన్నీ ఇంత తినాలంటే తింటే మంచిది. నెక్స్ట్ అడిగిన క్వశ్చన్ డూస్ అండ్ డోంట్స్ ఇన్ ప్రెగ్నెన్సీ. సో ప్రెగ్నెన్సీలో ఏం చేయొచ్చు ఏం చేయొద్దు అని అంటే మేజర్గా అయితే ట్రావెలింగ్ నేను చెప్తాను. ట్రావెలింగ్ ఆఫీస్కి తక్కువ డిస్టెన్స్ ట్రావెలింగ్ ఓకే, మరీ లాంగ్ డిస్టెన్స్ ట్రావెలింగ్ ఊరికే చేయడం మంచిది కాదు. అండ్ ఎవ్రీడే ఒక 15-20 minutes అయినా వాకింగ్ ఖచ్చితంగా చేయాలి. ఫ్రెష్ ఎయిర్లో వాకింగ్ చేస్తే ఇంకా మంచిది. ఈ మధ్య చాలా మందికి విటమిన్ డి డెఫిషియన్సీ ఉంటుంది, ఎందుకంటే మనం ఇండోర్స్లోనే ఎక్కువ ఉంటున్నాం అవుట్డోర్స్ కన్నా. అది నేను పొద్దున్న సన్లైట్లో వాకింగ్ చేస్తాను నాకు వచ్చేస్తుంది, విటమిన్ డి డెఫిషియన్సీ పోతుంది అని అనుకుంటే ఈ టైంలో అసలు అది రాదు. సో ఖచ్చితంగా ట్యాబ్లెట్స్ అయితే ఇస్తారు విటమిన్ డికి. సో ట్యాబ్లెట్స్ తీసుకోండి, బట్ మార్నింగ్ ఫ్రెష్ ఎయిర్లో కానీ ఈవినింగ్ ఫ్రెష్ ఎయిర్లో కానీ వాకింగ్ చేస్తే మంచిది అనమాట. అండ్ ఇంకా టైట్ ఇన్నర్ గార్మెంట్స్ వేసుకోవడం కానీ ఇలాంటివి ఇగ్నోర్ చేయాలి. అండ్ అగైన్ స్మోకింగ్ ఎవరైనా చేస్తుంటే ఆ చుట్టుపక్కల వెళ్ళడం ఇలాంటివి ఇగ్నోర్ చేయాలి. అండ్ ఇంకెవరికైనా డిసీజెస్ ఏదైనా ఉంటే అంటువ్యాధులు కానీ ఏవైనా ఇలా స్ప్రెడ్ అయ్యే ఇన్ఫెక్షన్స్ ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్తే మనకు వస్తే మళ్ళీ ఇబ్బంది. సో అలాంటి ప్లేసెస్ ఇగ్నోర్ చేయండి. హీల్స్ వేసుకొని ఎక్కడికైనా వెళ్ళడము అలాంటివి కూడా ఇగ్నోర్ చేయండి. అంటే ముందు అలవాటు ఉండొచ్చు హీల్స్ వేసుకోవడం, కానీ ప్రెగ్నెన్సీ టైంలో అలా హీల్స్ వేసుకొని వెళ్తే ఇబ్బంది. సో అలా హీల్స్ వేసుకోవడం అవి కూడా ఇగ్నోర్ చేయండి. అండ్ ఆల్సో స్పైసీ ఫుడ్ ఇవి కూడా అవాయిడ్ చేయండి,
ఎప్పుడైనా ఒకేషనల్గా తినడానికి ఓకే. అండ్ అడిక్వేట్ ఫుడ్, ఎక్కువ ఫుడ్ ఒకేసారి తీసుకుంటే డైజెస్ట్ అవ్వదు సరిగ్గా, అది కూడా ఇగ్నోర్ చేయండి. ఇంకా మెయిన్గా మీరు పడుకునే ముందు చాలా ఎక్కువ ఫుడ్ తీసేసుకొని పడుకోకండి, వాకింగ్ చేయండి. మీరు ఎంత వాకింగ్ చేస్తే అంత మంచిది బేబీకి కానీ మీకు కానీ. సో ఫుడ్ తినేసి వెంటనే పడుకోవద్దు. అండ్ కొంచెం కొంచెం తీసుకుంటే ఏంటంటే ఈజీగా డైజెస్ట్ అవుతుంది. కొంతమందికి డైజెషన్ ప్రాబ్లం ఉంటుంది అలాంటి వాళ్ళకి. అండ్ ఇంకా ఈ ప్రెగ్నెన్సీలో ఏ ట్యాబ్లెట్ కూడా డాక్టర్ని అడగకుండా వేసుకోవద్దనమాట. ఏ ట్యాబ్లెట్ వేసుకోవాలన్నా మీకు కొంతమందికి అలవాటు ఉంటుంది, కోల్డ్ రాగానే హెడేక్ రాగానే ట్యాబ్లెట్స్ వేసేసుకోవడము. అలా ఏ ట్యాబ్లెట్స్ పడితే ఆ ట్యాబ్లెట్స్ అయితే అస్సలు వేసుకోవద్దు. డాక్టర్ని అడిగి ఓకే ఇది వేసుకోవచ్చు వాళ్ళంటే, మీకు మరీ ఎక్కువగా ఏదైనా ఉంటే డాక్టర్ సజెస్ట్ చేస్తారు ఏ ట్యాబ్లెట్ వేసుకోవాలి అని చెప్పి. సో అలా డాక్టర్ సజెస్ట్ చేసిన ట్యాబ్లెట్ వేసుకోండి. అండ్ ఆల్సో మీకు ఒకవేళ ఏదైనా ఎక్కువ బేబీ మూమెంట్స్ తెలియలేదు అని అంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళండి. ఫస్ట్ అయితే ఇంట్లో కొంచెం వామ్ వాటర్ అలా తాగి ట్రై చేయండి. ఇంకా మూమెంట్స్ లేవు అని అనిపిస్తే డాక్టర్ని వెంటనే కన్సల్ట్ అవ్వాలి అనమాట. ఎక్సెసివ్ వామిటింగ్ వస్తే కానీ, ఇలాంటివి ఏమైనా కొంచెం వింత వింతగా లైక్ ఎక్కువ మరీ ఓవర్గా హెడేక్ రావడం కానీ, లేకపోతే ఫ్రీక్వెంట్ యూరినేషన్ కామన్ బట్ పెయిన్ఫుల్ ఉంటే అది కూడా, అలా ఉన్నప్పుడు ఇలాంటివి ఏ వచ్చినా కూడా ఇమీడియట్గా డాక్టర్ని కాంటాక్ట్ అవ్వండి. బికాస్ దిస్ ఈజ్ వెరీ సెన్సిటివ్ మ్యాటర్ కదా ప్రెగ్నెన్సీ అనేది. అంతే. ఇంకా ఈ వీడియోకి అయితే ఇంతే, మీకు నచ్చింది అని అనుకుంటున్నాను. ఇంకా మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలి అంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నాకు తెలిసింది చెప్తాను, తెలియకపోతే తెలుసుకొని చెప్తాను. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. బై బై, విల్ మీట్ యూ నెక్స్ట్ వీడియో.